ఇదిగో చూడండి, అమెరికా వీధుల్లో ఈ సీన్ నో కింగ్స్ అని షార్ట్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతుంది పాలిటిక్స్ మళ్ళీ రాయల్టీగా మారుతుందేమో అని. వాళ్ళ స్లోగన్ సింపుల్ గా కానీ సెన్సిబుల్ గా ఉంది. ఇఫ్ యువర్ వాయిస్ హ్యాడ్ నో పవర్ దే వుడ్ ఇట్ సైలెన్స్. అంటే నీ మాటలు శక్తి లేకపోతే వాళ్ళు నిన్ను మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇది ఓ పార్టీకి వ్యతిరేకంగా కాదు బాస్, ఇది పవర్ కి ఎదురుగా నిలిచిన ప్రజల వాయిస్. 40 స్టేట్స్ లో 500 ప్రొటెస్ట్లు, ఒకటే మాట, వీ డోంట్ వాంట్ కింగ్స్ ఇండియా డెమోక్రసీ. సుప్రీంకోర్టు నుంచి న్యూస్ ఛానల్ వరకు ఒకటే డెసిషన్. ప్రజాస్వామ్యం అంటే పవర్ ఆఫ్ ది పీపులా లేక పవర్ ఆఫ్ ది పవర్ఫుల్లా? ప్రతి ప్రొటెస్ట్ బోర్డుకి ఒక స్టోరీ చెబుతుంది. ఎవరైనా లీడర్ కింగ్లా మారితే ప్రజల వాయిస్ కోల్పోతారు, సిస్టమ్ సైలెంట్ అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇదే జరుగుతుంది బ్రో. ప్రజలు రాజ్యాంగానికి రిమైండ్ చేస్తున్నారు. డెమోక్రసీ అంటే కేవలం గవర్నమెంట్ కాదు, అకౌంటబిలిటీ కూడా. కానీ మన దగ్గర కూడా కాస్త రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అక్కడ వాళ్ళు నో కింగ్స్ అంటుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మన దేశంలో రాజకీయ నాయకులు మారినా రాజుల మనస్తత్వం మారిందా? పార్టీ మారుతుంది, పవర్ మారుతుంది, కానీ మనసు మాత్రం మారట్లేదు. నో కింగ్స్ మూమెంట్ వాళ్ళు ప్రారంభించారు, మనం మైండ్లో స్టార్ట్ చేద్దాం. బికాస్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ గ్రాంటెడ్, ఇట్స్ గాడెడ్. దిస్ ఈజ్ శామ్ అన్కవరింగ్ ద ట్రూత్ బిహైండ్ డెమోక్రసీ.